వరంగల్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నారులైతే చలికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఇక సాయంకాలం, ఉదయం మంటలు కాచుకుంటూ సేద తీరుతున్న ప్రజలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. చలి పులి పంజా విసురుతుంది. ఇవాళ నగరంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎక్కడ చూసినా కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. ఇంకా చలి పెరిగే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. జనగామకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇలాగ కొన్ని ప్రాంతాల్లో మరో 3-4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ ముసలి వాళ్లకు, పిల్లలకైతే తీవ్ర ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ మంట కాపుకుంటున్నారు. చూస్తున్నాం, చలికి తట్టుకోలేక సాయంకాలం పూట, ఉదయం పూట లేచి మంట కాచుకుంటే కానీ కాస్త ఉపశమనం పడుతుంది. అసలు నిద్ర కూడా ఉండట్లేదు. ఎన్ని రగ్గులు కప్పుకున్నా నిద్ర ఉండట్లేదు అని చెప్పి ఇక్కడ మంట కాచుకుంటున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది? ఎలా చలి పెరుగుతా ఉంది? చలి బాగున్నది. 2 బ్లాంకెట్లు కప్పుకుని కూడా చలి ఆగుతలేదు. బాగా గాలి వస్తుంది. అట్లుంది ఈ సంవత్సరం. మంట పెట్టుకున్నా కూడా 7-8 అయినా కూడా మంట కాండి పోబుద్ది అవుతలేదు. ఇక్కడే ఉండు అవుతుంది. అంత చలి పెడుతుంది. చెప్పండి. 8-9 దాకా మస్తు ఘోరంగా చలి పెడుతుంది. పండుగ సుత పోతుంది. ఇక బండి పాడదామంటే చేతులు మొత్తం తిమిర్లు వస్తాయి. ఘోరం అంటే ఘోరం. అసలు ఇక ఈ ఏరియాకు విపరీతంగా అంటే ఘోరం. మా పిల్లలు అయితే 7:30కు లేచి లేపంగా బతిలాడితే స్కూలు పోయేదాని సుత అతి ఘోరంగా భయపడి నేను పోను, ఇవాళ పోనాని కథం. నిన్నైతే సప్లైగా ఇంటికానే ఉన్నది. చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది మరి ఈ పిల్లలకి, వృద్ధులకి? పిల్లలు బడికి పోవట్లేరు. ఈ చలికి అసలు ఇక లెత్తలేరు. ఇంట్లో నుంచి 2 చెద్దర్లు కప్పుకున్నా కూడా ఈ చలి పోవట్లేదు అసలు. ఇక ఇగోది బాగా చల్లగా ఆడిపోతుంది. పిల్లలకు బడికి పంపినా కూడా పోవట్లేరు అసలు. ఇక బడికి పోవట్లేదు, చలి పెడుతుందని. చలి పెడతాను. చలి పెడతారు. అవును. మరి ఏం చేస్తున్నావు ఇక్కడ? చలి కప్పుతాను. చూస్తున్నాం, తీవ్రంగా చలి అయితే విపరీతంగా పెరిగిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? మరి పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఈ చలికి? మార్నింగ్ లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు. ఈ 2-3 డేస్ నుంచి అయితే చలి తీవ్రంగా బాగా అవుతుంది. చిన్నపిల్లలు లేవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళడానికి కూడా మస్తు కష్టపడుతున్నారు వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ స్నానం పోయాలంటే వాళ్ళకి పోయలేకపోతున్నాము. హ్యాండ్ వాష్ చేసేసి, ఫేస్ వాష్ చేసేసి వాళ్ళకు స్కూల్కి రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాము. రోజు ఈవినింగ్ మాత్రం స్నానం పోస్తున్నాము. ఈ చలి చాలా తీవ్రంగా బాగా అవుతుంది. చూస్తున్నాం, పిల్లలకి అసలు స్నానాలు పోయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉందని అంటున్నారు. చెప్పండి, ఇప్పుడు దేనివల్ల మరి ఇంత చలి పెరిగింది అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితి ఉంది? ముంత తుఫాన్ వల్ల చాలా చలి పెరిగింది. ఇప్పటికి 10 డేస్ అవుతుంది. చలి బాగుంది. ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంకా ఇంతటి చలి గతంలో అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ మాసంలో ఉందంటారా? ఇంతవరకు ఎప్పుడు రాలే. 10 రోజులు చాలా బాగుంది. ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి 2 సార్లు తుఫాన్ వచ్చి. దానివల్ల కూడా కొంచెం భూమి ఇగమవుట్లో కూడా అందువల్ల కూడా చలి బాగున్నది. చూస్తున్నాం, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మాకు స్పష్టంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ మోంతా తుఫాన్ వల్ల ఈ మా పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. భూమి కూడా పూర్తిగా తడిసి సారవంతమై ఉండి చలి ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ ఇంత చలి లేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దానివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, అసలు పిల్లలు బడికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది. అంతటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం చూస్తే, అటు వాతావరణ శాఖ చూస్తే ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పేసి చెప్పడం మాకు మరింత భయం వేస్తుంది అని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM TV, వరంగల్.